ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదని బైబిల్ మాట్లాడుతుంది. కరెక్ట్. అలానే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ మ్యారేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే సొసైటీ అంటే భారతదేశ సంస్కృతి ప్రకారం, సాంప్రదాయ ప్రకారం ఒక స్త్రీ మ్యారేజ్ చేసుకోవాలని కదా. మరి అంటే మీరు చేస్తున్న పని మీ ఆలోచన మంచిదే కావచ్చు. మరి వీళ్ళ ముగ్గురికి ఎలాంటి సమాధానం చెప్తారు మీ మ్యారేజ్ గురించి? అసలు సేవ అంటే అంత ఈజీ కాదండి. చాలా హడిల్స్ ఉంటాయి. ఎలాంటి హడిల్స్ అంటే ఒక మంచి స్పీకర్ వస్తే ఉన్న చర్చి పాస్టర్ కూడా యాక్సెప్ట్ చేయలేని రోజులు. ఎందుకంటే అది నేను చెప్తున్నా మీకు. ఎట్లా అంటే మాకన్నా ఆవిడ వాక్యం బాగా చెప్తే మాకు ఆవిడే కావాలి, మీరు అవసరం లేదనే రోజులు ఇవి. కానీ బయట పోరాటం కూడా చాలా ఉంటుంది. ఎట్లా అంటే కొన్ని సంఘాలు నేను వాక్యం చెప్పొచ్చిన తర్వాత ఆ పాస్టర్స్ అది వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్న పాంప్లెంట్లో కూడా నా పేరు వేసిన ఫోటో వేయొద్దని చెప్తాను. ఒకవేళ వాళ్ళు ఏ కారణం చేతనైనా వేసుకున్నా వేరే మిషనరీస్ కానీ, వేరే ఇవాంజలిస్టులు కానీ, వేరే పాస్టర్స్ కానీ అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఆమెను మీరు ఎందుకు పిలుస్తున్నారు? పెళ్ళి కాలేదు, ఫ్రూట్ఫుల్ లైఫ్ లేదు ఆమెకి చదువు ఉన్నా, అందం ఉన్నా, డబ్బు ఉన్నా, అన్నీ ఉన్నా పెళ్ళి కాలేదు కదా, మీరు ఎందుకు పిలుస్తున్నారు ఆమెని అని ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళని అడిగినప్పుడు అంటే దేవుడి వాక్యం ప్రచురించడానికి దైవజ్ఞానం ఉంటే సరిపోదు అనమాట. ప్రజలకి అన్నీ చూస్తారు. డబ్బు ఉందా, ఆమె కార్లో వచ్చిందా, ఎలా వచ్చింది, ఈ క్రైటీరియా. భర్త ఉన్నాడా, పిల్లలు ఉన్నారా, ఇది క్రైటీరియా. అంటే ఆడపిల్లని ఆపడానికి చేస్తున్నారా ఈ ఆటంకాలు. కొన్ని సందర్భాల్లో నేను ఇదే పరిశీలించి అడిగినప్పుడు వాళ్ళు మేము ఉన్నాం కదా, మమ్మల్ని పిలవచ్చు కదా, ఆమెను ఎందుకు పిలుస్తారు? ఎంత హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుందంటే ఒక స్పీకర్ని ఆపడానికి ఏదో ఒక లోపం చూపించడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు లోపం అంటే నాలో ఏం లోపం ఉంది? కంటికి కనిపించే వాళ్ళందరూ చెప్పొచ్చు. ఏం లోపం ఉంది? చదువు లోపమా, డబ్బు లోపమా, అందం లోపమా, లేకపోతే కుటుంబం ఏమీ లేని తనమా? ఏమీ కాదు. దేవుడు నాకు అన్నీ ఇచ్చారు. ఒక పర్పస్ అనేది వివాహం పట్ల చాలా ఘనమైనదని దేవుడి వాక్యం చెప్తుంది. ఆ ఘనమైన వివాహంలోనికి వెళ్ళడానికి చాలా హడిల్స్ ఫేస్ చేయాల్సిన సందర్భం నా జీవితాల్లో చాలా పోరాటాలు ఎదురవుతూ ఉన్నాయి. మీకు ఇందాకే చెప్పాను, ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడ నా పెళ్లి చేస్తానన్నారు అని. సో ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడ అనేది చాలా నా పోరాటంలో ఉంది. నా చదువుకో పర్పస్ ఉంది, నా ఏమంటారు నా ఉద్యోగాలకు ఒక పర్పస్ ఉంది, అలాగే నా పెళ్ళికి కూడా ఒక పర్పస్ ఉంది. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నాకు నన్స్ ఏమని ప్రేయర్ చేయించారంటే, మీ జీవితంలో ఫ్యూచర్ ఏంటో మీకు తెలియదు కాబట్టి బాల్యంలోనే నీ జీవమగల దేవుడే నీ భర్త అని నువ్వు అంగీకరించు అన్నారు. అది నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు నన్స్ చెప్పారు. కానీ ఫస్ట్ టైం నేను ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు నన్ను మా మమ్మీ చర్చకి తీసుకెళ్ళినప్పుడు ఒక మొట్టమొదటి వాగ్దానం ఏమొచ్చిందంటే, జీవమగల దేవుడే యెహోవా నీకు భర్త అయి ఉన్నారని ఒక వాగ్దానం నా చేతికి వచ్చింది. దాని మీనింగ్ నాకు చిన్నప్పుడు తెలీదు. మా నాన్నగారికి తీసుకెళ్ళి అది చూపించినప్పుడు చిన్నపిల్లప్పుడు నాకు బాగా గుర్తుంది. అన్నది చూసి వెంటనే మంచం మీద డీలా పడిపోయి కూర్చుని చాలా ఆలోచించారు. అని ఎందుకు అలా డల్ అయిపోయారో నాకు తెలియదు. అది నా బాల్యంలో. నేను కొంచెం ఎవరి దశకు వచ్చిన తర్వాత మా మమ్మీ నన్ను సేవకు పంపించనన్నారు. తర్వాత నేను 2020లో దేవుడి కన్ఫర్మేషన్ తీసుకున్నా. దేవుని యొక్క పిలుపు, ప్రభా నిజంగా నీ చిత్తం నా పట్ల ఉన్నదా పరిచర్య కొరకు. ఎందుకంటే మేము అన్యుల్లో నుంచి వచ్చాము, నీ బైబిల్ పట్టుకోవడానికి మాకు అర్హత లేదు, కానీ బలిపీఠాలు ఎక్కే అర్హత కూడా మాకు లేదు. ఎందుకంటే మా యాన్సిస్టర్స్ చాలా బలులు అర్పించారు వాళ్ళు. అలాంటి అపవిత్రమైన కుటుంబాల్లో నుంచి మేము వచ్చామా, అసలు మమ్మల్ని శుద్ధీకరణ అనేది మీరు మాకు చేసినా కూడా తరగదు కదా. ఎట్లా అని చాలా పోరాటాలు నేను ఆత్మీయంగా దేవుని దగ్గర అడిగి వచ్చిన తర్వాత, ఇన్ని పోరాటాల నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, వివాహం కాని అమ్మాయిని మీరు ఎందుకు పిలుస్తున్నారు? ఈ ప్రశ్న. నాకు దేవుని పట్ల ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యే వరకు నేను చాలా పోరాటాలు పోరాడాల్సిందే. అది కూడా నాకు ఎట్లా చెప్తా అంటే, మా మమ్మీకి ఇష్టమైనది ఒకటి, దేవుడి వాక్యం ఏముంది, నిన్ను కన్న నీ తల్లిని ఆనందపరచవాలని, నిన్ను కన్న నీ తండ్రిని నువ్వు సంతోషపరచు. తల్లిదండ్రులను మేము సంతోషపరచాలి, ఆనందపరచాలని చాలా చేసినప్పటికీ వాళ్ళకి ఈ సంతోషాలన్నిటికంటే కూడా మేము సెటిల్ అవ్వడమే. సెటిల్మెంట్ అంటే జాబ్ కాదని వాళ్ళకి అనిపిస్తుంది, లేకపోతే పరిచర్య ఎన్ని లక్షల మందిలో మాకు ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా అది వాళ్ళకి సంతృప్తిని ఇవ్వడం లేదు. నా వివాహమే ఆమెకు సంతృప్తినిస్తుంది అని ఆమె ఆశపడుతున్నారు. కాబట్టి కొందరు వాంఛ కూడా అయ్యింది. కాబట్టి ఫ్యూచర్లో ప్రభు ప్రణాళికలో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మా వివాహం జరుగుతుంది. ఓకే. పరిచర్యలు ఇప్పటి వరకు మీరు ఎలాంటి పరిచర్యలు
చేశారు? ఎలాంటి పరిచర్యలు అంటే, మొట్టమొదటిగా నేను ప్రసంగికురాలుగా ఒక చిత్రమైన విషయంలోనే వచ్చాను. మా చుట్టాల్లో మా నాన్నగారు వాళ్ళ తరపున ఒక అమ్మమ్మ గారు, మా ఇంటి పేరు బూసి వాళ్ళు. అట్లా బంధుత్వంలో మా నాన్నగారు మా నానమ్మ గారికి చాలా దగ్గరయ్యారు. దూరపు చుట్టాలు ఆవిడ మాకు. వాళ్ళ అబ్బాయి ఉడా చైర్మన్గా విజయవాడలో చేసేవారు. ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. వాళ్ళ భార్య సూసైడ్ చేసుకొని చనిపోయారు, కాలిపి చనిపోయారు. వాళ్ళ భార్య 9వ రోజు కార్యక్రమం చేస్తారు కాబట్టి, దిన కార్యక్రమం చేస్తారు కాబట్టి, మా నానమ్మ ఎప్పటి నుంచో నన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నారు. అమ్మాయిని చూపించు, మన ఇళ్లలో అమ్మాయి పుట్టడమే గొప్ప విషయం, నీకు అమ్మాయి పుట్టింది కదా, కూతుర్ని చూపించు నాకు అని చాలా కాలం అడుగుతూ ఉన్నారు. మా నాన్నగారు ఈ దిన కార్యక్రమాలకు ముందు తీసుకొచ్చేటప్పుడే నా గురించి చెప్పారంట, మా పాప బాగా ప్రేయర్ చేస్తుంది, బాగా ప్రవచనాలు చెప్తుంది ఇవన్నీ అని. అప్పుడు మా నాన్న నన్ను చూడకముందే పాప ప్రసంగం చెప్పాలి ఆ 9వ రోజున అని చెప్పారంట. అది ఎలా కుదురుతుంది, పాస్టర్ గారు వచ్చి కదా వాక్యం చెప్పాలి, మా పాప చిన్నది స్కూల్ చదువుతుంది కదా, ఆ పాప ప్రసంగం చెప్తే ఎవరు వినరు అమ్మ వద్దు అని అంటే కూడా మా నానమ్మ గారు వాళ్ళ అబ్బాయిని ఒప్పించుకున్నారు. నన్ను 1 డే బిఫోర్ పిలిపించారు. పిలిపించిన తర్వాత నాతో తీసుకెళ్ళి తన బెడ్రూమ్లో ప్రేయర్ చేయించుకున్నారు. అప్పుడు ఒక ప్రవచనం వచ్చింది, నేను నానమ్మకి చెప్పాను. నానమ్మ చెప్పారు, నువ్వు రేపు ప్రసంగం చేయాలి, సిద్ధపడుతున్నావా అని అన్నారు. అవును నానమ్మ, నేను చిన్నదాన్ని కదా, మీ కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తారా అంటే, అంత దేవుడు చూసుకుంటాడు, నువ్వు ధైర్యంగా చెప్పు అన్నారు. నా మొదటి ప్రసంగం ఆ స్కూలింగ్ టైంలో, నేను 10th క్లాస్ చదువుతున్న ఆ టైంలోనే జరిగింది. ప్రసంగం చాలా అద్భుతంగానే జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బాగా లీడ్ చేశారు. కానీ తర్వాత మా బంధుత్వాలన్నీ బ్రేక్ అయిపోయినాయి. ఎందుకైంది అంటే, ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి మీ ప్రసంగం చెప్పిస్తారా, ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసరు, వచ్చిన వాళ్ళందరూ హయ్యర్ క్యాడర్ వాళ్ళు, మా చుట్టాలందరూ. ప్రసంగాలు 90% ప్రసంగాలే చేస్తాను. పాటలు కూడా పాడతాను. ఇంకా మినిస్ట్రీస్ ఇంకేమైనా చేస్తారు? ఎన్ని రకాలంటే ప్రార్థనలు, అనాయింటింగ్ ప్రేయర్స్, ఈవిల్ స్పిరిట్స్ పోగొట్టడాలు ఇవన్నీ చేస్తూనే, పిల్లలకైతే పపెట్ షోలు, మ్యాజిక్ షోలు, యాక్షన్ సాంగ్స్ ఇవన్నీ, VBS లాంటివి, VBSలు, 1 డే రిట్రీట్స్, యూత్కి కూడా 1 డే రిట్రీట్స్ చేస్తాము. యూత్కి కౌన్సిలింగ్స్, సెమినార్స్, ట్రైనింగ్ సెషన్స్, సండే స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ చేస్తాం. పాస్టర్స్ ఫెలోషిప్లో, పాస్టర్మల్ ఫెలోషిప్లో స్పీకర్గా వెళ్తూ ఉంటాను. ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇది గత 10-15 ఇయర్స్గా ఎక్కువగా పాస్టర్స్కి, పాస్టర్మల్కి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం, కౌన్సిలింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి సైకాలజీ మీద టీచ్ చేయడం, ఇవాంజలిజం గురించి చెప్పడం, ఇందులో ఆల్మోస్ట్ 24 సబ్జెక్ట్స్ని వాళ్ళకి టీచ్ చేస్తాను.